నాథూరాం గాడ్సే గారు తాను గాంధీజీని ఎందుకు చంపవలసి వచ్చిందో వివరిస్తూ కోర్టులో 90 పేజీల లేఖను చదివి వినిపించారు. ఆ కోర్టులో ఆ లేఖను చదివి వినిపించడం పూర్తవగానే ఆ కోర్టులో ఉన్న లాయర్లతో సహా అక్కడున్న జనమంతా వెక్కి వెక్కి ఏడ్చారు. ఈ కేసులో తీర్పు ఇచ్చిన జడ్జి గారు ఆ రోజు గనక అక్కడ ఉన్న వారితో ఒక జ్యూరీ వేసి ఉంటే వాళ్ళంతా నాథూరాం గాడ్సేని నిర్దోషి అని ప్రకటించేవారని చెప్పారు. మరి అంతలా ఆ లేఖలో ఏముంది ఈ వీడియోలో తెలుసుకుందాం. గాంధీజీ దేశం కోసం చేసిన పనులను, సేవలను, ఆయన త్యాగాలను నేను గౌరవిస్తాను. దేశం కోసం ఆయన పడ్డ కష్టాన్ని నేను గుర్తిస్తున్నాను. అందుకే నా తుపాకీతో ఆయన్ను కాల్చడానికి ముందు ఆయనకు నమస్కరించాను. కానీ దేశం కంటే, దేశభక్తి కంటే ఏ వ్యక్తి గొప్పవాడు కాదు. నా దేశాన్ని ముక్కలు చేసిన వ్యక్తిని క్షమించే హక్కు నాకు లేదని గాడ్సే గారు చెప్పారు. దుర్మార్గులను శిక్షించడానికి అహింస పనికిరాదు అని నా నమ్మకం. రాముడు రావణుణ్ణి చంపాడు, కృష్ణుడు కంసుణ్ణి చంపాడు, శివాజీ అఫ్జల్ ఖాన్ను చంపాడు. అదంతా ధర్మ రక్షణ కోసం చేసిన హింస. కానీ గాంధీజీ తన గుడ్డి అహింసావాదంతో దేశ ప్రజలను, ముఖ్యంగా హిందువులను పిరికివారిగా మార్చారు. దాడులు జరిగితే ఎదురు తిరగకుండా చావమని చెప్పడం నైతికత కాదని గాడ్సే గారు చెప్పారు. నేను చేసిన పని వలన గాంధీజీ భార్య, ఆయన కుటుంబ సభ్యులు పడే బాధను నేను అర్థం చేసుకోగలను. కానీ నా దేశం కోసం నా జీవితాన్ని నాశనం చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డాను. నా మీద ఎవరూ దయ చూపాల్సిన అవసరం లేదు. నా చర్య చట్ట ప్రకారం నేరమని నాకు తెలుసు. దీనికి ఉరిశిక్ష పడుతుందని కూడా తెలుసు. ఆ ఉరికంబాన్ని నేను సంతోషంగా ముద్దాడుతాను. నా తరపున ఎవరూ క్షమాభిక్ష అడగవద్దని నేను కోర్టును కోరుతున్నానని గాడ్సే గారు చెప్పారు. ఛత్రపతి శివాజీ, మహారాణా ప్రతాప్, గురు గోవింద్ సింగ్ లాంటి వీరులు మాతృభూమి రక్షణ కోసం ఆయుధాలు పట్టి పోరాడారు. కానీ గాంధీజీ తన అహింసా సిద్ధాంతం ముసుగులో ఆ వీరులను దారి తప్పిన దేశభక్తులు అని విమర్శించారు. ధర్మం కోసం, దేశం కోసం పోరాడిన వారిని గాంధీజీ కించపరచడాన్ని నేను సహించలేకపోయానని గాడ్సే గారు చెప్పారు. 1946లో కలకత్తాలో ముస్లిం లీగ్ నాయకుడు హెచ్ఎస్ సుహ్రవర్ది అధ్యక్షుడిగా ఉన్నప్పుడు డైరెక్ట్ యాక్షన్ డే పేరుతో వేలాది మంది హిందువులను ఓచకోత కోశారు. అంతటి మారణాకాండకు కారణమైన వ్యక్తిని విమర్శించాల్సింది పోయి గాంధీజీ అతన్ని అమర వీరుడు అని పిలవడం, అతనితో కలిసి తిరగడం, స్నేహం చేయడం నన్ను తీవ్ర ఆవేదనకు గురి చేశాయని గాడ్సే గారు చెప్పారు. గాంధీజీ తన నిరాహార దీక్షలను కేవలం హిందువులను, భారత ప్రభుత్వాన్ని లొంగ తీసుకోవడానికి మాత్రమే వాడారు. ముస్లిం లీగ్ దాడులు చేస్తున్నప్పుడు, జిన్నా దేశాన్ని ముక్కలు చేస్తాను అన్నప్పుడు గాంధీజీ వాళ్ళని ఆపడానికి ఎందుకు ఆమర నిరాహార దీక్ష చేయలేదు? ఆయన ఉపవాసాలు ఎప్పుడూ హిందువుల మీదనే ఎందుకు ప్రయోగించారని గాడ్సే గారు కోర్టులో ప్రశ్నించారు. చారిత్రక నేపథ్యం ఉన్న కాషాయ జెండాను జాతీయ జెండాగా ఉంచాలని హిందూ మహాసభ కోరుకుంది. కానీ కేవలం ముస్లింలను తృప్తిపరచడానికే గాంధీజీ 3 రంగుల జెండాను తీసుకువచ్చారు. అందులో ఖచ్చితంగా పచ్చరంగు ఉండాలని పట్టుబట్టారు. ఆయన తన వ్యక్తిగత ఇష్టాలను దేశం మీద రుద్దారని గాడ్సే చెప్పారు. విభజన సమయంలో ఢిల్లీలో దెబ్బతిన్న మసీదులను బాగు చేయడానికి భారత ప్రభుత్వం తన సొంత ఖర్చులతో డబ్బులు ఇవ్వాలని గాంధీజీ పట్టుబట్టారు. కానీ పాకిస్తాన్లో దారుణంగా ధ్వంసం చేయబడిన వేలాది హిందూ దేవాలయాల గురించి ఆయన ఎప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదని గాడ్సే గారు చెప్పారు. గాంధీజీ తనను తాను ఒక మహాత్ముడిగా, దేశానికి అతీతుడిగా భావించుకున్నారు. ఆయన ఏది చెప్తే అదే చట్టం అన్నట్లుగా ప్రవర్తించారు. కానీ ఆయన అహింసావాదం దేశాన్ని పిరికి మందగా మార్చేసింది. నా దేశ భవిష్యత్తు కోసం, నా మాతృభూమి కోసం ఆయన్ని చంపడం తప్ప నాకు వేరే దారి కనిపించలేదని గాడ్సే గారు చెప్పారు. దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడిన భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురులను బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీస్తున్నప్పుడు గాంధీజీ వారిని కాపాడడానికి గట్టిగా ప్రయత్నించలేదు. చిన్న చిన్న విషయాలకు ఆమరణ నిరాహార దీక్ష చేసే గాంధీ భగత్ సింగ్ను కాపాడడానికి ఎందుకు నిరాహార దీక్ష చేయలేదు అని గాడ్సే కోర్టులో ప్రశ్నించారు. సుభాష్ చంద్రబోస్ గారు 1939లో జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో గాంధీజీ బలపరిచిన అభ్యర్థి మీద ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచారు. కానీ అది తన సొంత ఓటమిగా భావించిన గాంధీజీ తన పలుకుబడిని, మొండితనాన్ని ఉపయోగించి బోస్ గారు ఆ పదవికి రాజీనామా చేసేలా చేశారు. అహింస
ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే గాంధీజీ కాంగ్రెస్ లోపల మాత్రం ఒక నియంతలా వ్యవహరించారని గాడ్సే చెప్పారు. దేశ విభజన సమయంలో పాకిస్తాన్లో లక్షలాది మంది సిక్కులు తమ ఆస్తులు కోల్పోయి దారుణమైన ఊచకోతకు గురయ్యారు. వాళ్ళు ప్రాణభయంతో ఢిల్లీకి వస్తే వారి బాధను అర్థం చేసుకోకుండా చేతుల్లో ఉన్న కత్తులు వదిలేసి అహింసను పాటించాలని గాంధీజీ వారికి హితబోధ చేశారు. సర్వస్వం కోల్పోయిన వారి గాయాలపై గాంధీజీ మాటలు కారం చల్లినట్లున్నాయి. ఇది సిక్కుల పరాక్రమాన్ని అవమానించడం కాదా అని గాడ్సే గారు చెప్పారు. గాంధీజీని అందరూ మహాత్మా అని పిలవడం వల్ల ఆయన దేశంలో ఏ తప్పు చేసినా ఎవరూ ప్రశ్నించలేని పరిస్థితి వచ్చింది. ఆయన చట్టాలకు అతీతుడు కాదు. ఒక సామాన్యుడు తప్పు చేస్తే చట్టం ఎలా శిక్షిస్తుందో, దేశానికి ఇంత ద్రోహం చేసిన గాంధీజీకి చట్టం శిక్ష వేయలేదు. అందుకే ఒక భారతీయుడిగా ఆయన శిక్షించే బాధ్యతను నేను తీసుకున్నాను అని గాడ్సే గారు చెప్పారు. నేను మూర్ఖుడైన మత ఛాందస్యవాదిని కాను. హిందూ సమాజంలో అంటరానితనం పోవాలని, కుల నిర్మూలన జరగాలని నేను ఆర్ఎస్ఎస్లో, హిందూ మహాసభల్లో ఎన్నో ఏళ్ళు పనిచేశాను. నాకెవరి మీద వ్యక్తిగత పగ లేదు. కానీ గాంధీజీ బ్రతికి ఉంటే దేశం ఇంకెన్ని ముక్కలవుతుందో అన్న భయం మాత్రమే నాతో ఈ పని చేయించింది. భవిష్యత్తులో నిజాయితీగా చరిత్ర రాసేవారు నా ఉద్దేశాన్ని సరైనదిగా గుర్తిస్తారన్న నమ్మకం నాకు ఉందని గాడ్సే చెప్పారు. గాంధీజీని జాతిపిత అని పిలవడాన్ని గాడ్సే వ్యతిరేకరించారు. భారతదేశం వేలాది సంవత్సరాల చరిత్ర, సంస్కృతి ఉన్న పవిత్రమైన దేశం. ఈ దేశానికి ఎవరూ తండ్రి కాలేరు. గాంధీజీ దేశం కోసం సేవ చేసిన బిడ్డ మాత్రమే. ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈ సువిశాల దేశానికి తండ్రిని చేయడం మన వేల ఏళ్ల చరిత్రను, ఎందరో మహానుభావులను అవమానించడమే అని గాడ్సే గారు చెప్పారు. గాంధీజీ అహింసావాదం ఎంత విపరీతంగా మారిపోయిందంటే, బెంగాల్లో హిందువుల మీద దారుణమైన మారణాకాండ జరుగుతున్నప్పుడు ముస్లింలు దాడులు చేస్తే హిందువులు ఎదురు తిరగకూడదు, కత్తుల దాడిని నవ్వుతూ స్వీకరించి ప్రాణాలు వదలాలి అని గాంధీజీ గారు సలహా ఇచ్చారు. ఇది అహింస కాదు, పిరికితనం. ఒక జాతి మొత్తం ఆత్మహత్య చేసుకోవాలని చెప్పడమే అని గాడ్సే గారు చెప్పారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి బలమైన నాయకులు ప్రభుత్వంలో ఉన్నా కూడా గాంధీజీ చేసే ఎమోషనల్ బ్లాక్మెయిల్ వల్ల వాళ్ళు సైనిక పరంగా కఠినంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. నేను గాంధీని చంపడం ద్వారా భారత ప్రభుత్వాన్ని ఆ బ్లాక్మెయిల్ నుండి విడిపిస్తున్నాను. ఇకపైనైనా మన ఆర్మీ, మన ప్రభుత్వం పాకిస్తాన్ మీద, హైదరాబాద్ నిజాం మీద ఎలాంటి ఒత్తిడి లేకుండా కఠిన చర్యలు తీసుకోగలరని గాడ్సే గారు ఆ లేఖలో వివరించారు. కాశ్మీర్ మీద పాకిస్తాన్ దాడి చేస్తున్న టైంలోనే పాకిస్తాన్కి 55 కోట్లు ఇవ్వాలని గాంధీజీ గారు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. పాకిస్తాన్ ఆ డబ్బులతో ఆయుధాలు కొని వాటిని మన ఇండియన్ ఆర్మీ మీద ప్రయోగిస్తుంది. మనం ఇచ్చే డబ్బులతో మనల్నే చంపుతారు. ఇది తెలిసినా సరే గాంధీ వాళ్ళకి డబ్బు ఇవ్వాల్సిందే అని దీక్ష చేశారు. ఆయన దీక్షకి భయపడి అప్పుడు గవర్నమెంట్ పాకిస్తాన్కు డబ్బులు చెల్లించింది. ఇది నా దృష్టిలో తీవ్రమైన తప్పని గాడ్సే గారు చెప్పారు. గాడ్సే వర్గం వాళ్ళు అఖండ భారత్ ఉండాలని కోరుకున్నారు. గాంధీజీ గారు నా శరీరం 2 ముక్కలైన తర్వాత మాత్రమే ఇండియాని విభజించగలరు అని చెప్పి మాట తప్పారు. విభజన వల్ల లక్షలాది మంది హిందువులు, సిక్కులు వారి ఇల్లు, ఆస్తులు, ప్రాణాలు కోల్పోయారని గాడ్సే గారు చెప్పారు. విభజన తరువాత పాకిస్తాన్ నుండి హిందువులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆశ్రయం కోసం ఢిల్లీ వచ్చారు. చలికి తట్టుకోలేక, ఉండడానికి చోటు లేక పాతబడిన మసీదుల్లో తలదాచుకున్నారు. కానీ గాంధీజీ ఆమరణ నిరాహార దీక్షలో పెట్టిన ఒక షరతులో ఆ హిందువులు వెంటనే మసీదులను ఖాళీ చేసి వాటిని తిరిగి ముస్లింలకు అప్పగించాలని, తన సొంత దేశంలో ప్రజలు చలిలో, వానలో పిల్లలతో ఇబ్బంది పడుతున్న గాంధీజీ ముస్లింల కోసం వాళ్ళని బయటికి పంపేశారని గాడ్సే గారు చెప్పారు. ఇండియాలో ముస్లింల మీద దాడులు జరిగినప్పుడు గాంధీజీ ఆమరణ నిరాహార దీక్షలు చేశారు. వాళ్ళని కాపాడాలని ప్రజాప్రతినిధులను నిలదీశారు. కానీ పాకిస్తాన్లో హిందువులు, సిక్కుల మీద ఘోరమైన దాడులు, హత్యలు జరుగుతున్నప్పుడు గాంధీజీ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కనీసం నిలదీయలేదని గాడ్సే గారు చెప్పారు.
వందే మాతరం గీతం స్వతంత్ర సంగ్రామానికి ఊపిరిలూదింది. అలాంటి పవిత్ర గీతాన్ని కొంతమంది ముస్లింలకి పాడడం ఇష్టం లేదు కాబట్టి గాంధీజీ కాంగ్రెస్ సభల్లో ఆ గీతాన్ని పాడడం ఆపించేశారు. హిందువుల మనోభావాల్ని గాంధీజీ పట్టించుకోలేదు. గాంధీజీ ముస్లింలను బుజ్జగించడానికి హిందువుల ప్రయోజనాలను తాకట్టు పెట్టారని గాడ్సే గారు చెప్పారు. 1920ల కాలంలో టర్కీలో ఖలీఫా పదవిని రక్షించుకోవడం కోసం ముస్లింలు ఖిలాఫత్ ఉద్యమం మొదలుపెట్టారు. దానికి భారత స్వతంత్ర ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేకపోయినా గాంధీజీ దానికి పూర్తి మద్దతు ఇచ్చారు. దాని ఫలితంగా కేరళలో మోఫ్లాల్లర్లు జరిగి వేలాది మంది హిందువులు దారుణంగా చంపబడ్డారు. మతపరమైన అంశాలను రాజకీయాల్లోకి తీసుకురావడం గాంధీజీ చేసిన పెద్ద తప్పని గాడ్సే గారు చెప్పారు. ముస్లిం లీగ్ నాయకుడు మహమ్మద్ అలీ జిన్నాకు దేశ విభజన చెయ్యాలనే పంతం పెరిగిపోతున్న సమయంలో గాంధీజీ అతన్ని శాంతింప చేయడానికి ఖాయిద్-ఏ-ఆజం అంటే మహానాయకుడని సంబోధించారు. దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్న వ్యక్తికి అంత గౌరవం ఇచ్చి అతని ఈగోని గాంధీ మరింత పెంచారు. అది పరోక్షంగా పాకిస్తాన్ ఏర్పాటుకు బలం చేకూర్చిందని గాడ్సే గారు చెప్పారు. భారతదేశానికి హిందువులు ముస్లింలు కలిసి ఉండేలా హిందూ మరియు ఉర్దూ కలిసిన హిందుస్థానీ భాషను జాతీయ భాషగా చెయ్యాలి అని, ఆ భాషను హిందువుల మీద బలవంతంగా రుద్దాలని అనుకున్నారు. 1946లో కలకత్తాలో ముస్లిం లీగ్ డైరెక్ట్ యాక్షన్ డే అని ప్రకటించి ముస్లింలను రెచ్చగొట్టి హిందువుల ఊచకోత జరిగినప్పుడు గాంధీజీ ముస్లిం నాయకులను కఠినంగా విమర్శించలేదు. హిందువులు శాంతి కోసం తమ ప్రాణాలైనా వదలని గాంధీజీ చెప్పారని గాడ్సే చెప్పారు. గాంధీజీ అహింసావాదం వల్లే బ్రిటిష్ వాళ్ళు భయపడి పారిపోయారని కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు. కానీ నిజానికి సుభాష్ చంద్రబోస్ గారు స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ దాడుల వల్ల, నేవీ సైనికుల తిరుగుబాటు వల్ల, రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు ఆర్థికంగా నష్టపోవడం వల్ల మాత్రమే ఈ దేశాన్ని వదిలి వెళ్ళారు. కానీ ఆ క్రెడిట్ మొత్తం గాంధీజీకి ఇవ్వడం అన్యాయమని గాడ్సే గారు చెప్పారు. 1942లో గాంధీజీ పిలుపునిచ్చిన క్విట్ ఇండియా ఉద్యమం పూర్తిగా విఫలమైందని, ఈ ఉద్యమం వల్ల దేశానికి ఒరిగింది ఏం లేదు. కాంగ్రెస్ నాయకులు జైలులో కూర్చున్నారు. బయట ముస్లిం లీగ్ మాత్రం బ్రిటిష్ వాళ్ళతో చేతులు కలిపి దేశ విభజనకు పాములు కదుపుతూ పటిష్టంగా తయారైంది. ఆ తప్పు వల్లే పాకిస్తాన్ ఏర్పాటు సులభమైందని గాడ్సే గారు చెప్పారు. ఆర్య సమాజ్కు చెందిన స్వామి శ్రద్ధానంద అప్పట్లో హిందూ ధర్మ రక్షణ కోసం, బలవంతపు మత మార్పిలను ఆపడం కోసం చాలా పనిచేశారు. దీనివల్ల ఆయనపై కోపం పెంచుకున్న అబ్దుల్ రషీద్ అనే ఒక మతోన్మాది శ్రద్ధానందను అత్యంత దారుణంగా హత్య చేశాడు. గాంధీజీ ఆ హంతకుడిని తీవ్రంగా ఖండించాల్సింది పోయి అతన్ని నా సోదరుడు అబ్దుల్ రషీద్ అని పిలిచారు. స్వామి శ్రద్ధానంద చేసిన ప్రసంగాలే ఆ హంతకుడిని రెచ్చగొట్టాయని చెప్పి ఒక హిందూ సన్యాసి చెప్పిన వాడిని వెనకేసుకురావడం నాకు తీవ్ర కోపాన్ని తెప్పించిందని గాడ్సే గారు చెప్పారు. ఢిల్లీలో వాల్మీకి దేవాలయంలో గాంధీజీ ప్రతిరోజు గుడిలో ఖురాన్ ప్రవచనాలు చదివేవారు. గుడిలో ఖురాన్ చదవద్దు అని చెప్పిన కొందరు దళితులు హిందువులను ఆయన అరెస్ట్ చేయించారు. సర్వమత సమానత్వం అని చెప్పే గాంధీ హిందూ దేవాలయాల్లో బలవంతంగా ఖురాన్ చదివించారు కదా. మరి ఏ ఒక్క రోజైనా మసీదులోకి వెళ్ళి రామాయణం భగవద్గీతలను ఎందుకు చదివించలేదని గాడ్సే గారు కోర్టులో ప్రశ్నించారు. ఖిలాఫత్ ఉద్యమం సమయంలో ముస్లిం నాయకులైన ఆలీ బ్రదర్స్, మహమ్మద్ అలీ, షౌకత్ అలీ రహస్యంగా ఆఫ్ఘనిస్తాన్ రాజుకు ఒక లేఖ రాశారు. మీరు వచ్చి ఇండియా మీద దండెత్తి ఇక్కడ ఇస్లామిక్ రాజ్యం స్థాపించండి అని అందులో కోరారు. ఇది ముమ్మాటికి దేశద్రోహం. గాంధీజీ మాత్రం ఆలీ బ్రదర్స్ని వెనకేసుకుని వచ్చారు. వాళ్ళ మత విశ్వాసాల ప్రకారం వాళ్ళ ఆఫ్ఘన్ రాజుని పిలవడం తప్పు కాదని చెప్పడానికి గాడ్సే కోర్టులో ప్రస్తావిస్తూ స్వతంత్రం పేరుతో దేశాన్ని విదేశీయులకు తాకట్టు పెట్టే హక్కు గాంధీకి ఎవరిచ్చారని గాడ్సే గారు కోర్టులో ప్రశ్నించారు. కాశ్మీర్ రాజు హరిసింగ్ ఇండియాలో కలుస్తానని సంతకం పెడితే అలా కుదరదని, అక్కడ ఉన్న ముస్లిం ప్రజల ఓటింగ్ ద్వారానే నిర్ణయం జరగాలని గాంధీజీ పట్టుబట్టారు. కానీ హైదరాబాదులో మెజారిటీ ప్రజలు హిందువులైనా పాలకుడు నిజాం కాబట్టి అక్కడ మాత్రం ప్రజల ఓటింగ్ కావాలని ఎప్పుడూ గట్టిగా అడగలేదని గాడ్సే గారు చెప్పారు.
నేను ఒక మహానుభావుని చంపాను, నా వల్ల దేశానికి చెడ్డ పేరు వచ్చి ఉండొచ్చు, కానీ నేను ఈ పని వ్యక్తిగత స్వార్థం కోసమో డబ్బుల కోసమో చెయ్యలేదు. నా దేశ భవిష్యత్తు కోసం, నా దేశ భవిష్యత్తును కాపాడడానికి అంధకారంలోకి దూకాను. నా చర్యను చరిత్రలో ఎలా రాసుకుంటారో నాకు అనవసరం. దేవుడి దగ్గర నా ఉద్దేశం చాలా స్వచ్ఛమైంది. అందుకే నేను ఉరితాన్ని ముద్దాడడానికి సిద్ధంగా ఉన్నానని గాడ్సే చెప్పారు. దేశ విభజన సమయంలో లక్షలాది మంది సిక్కు మహిళలు అత్యాచారానికి గురయ్యారు. హిందూ మరియు సిక్కు మహిళలు అత్యాచారానికి గురైనప్పుడు ఆ సమయంలో గాంధీజీ శత్రువులు దాడి చేసినప్పుడు మహిళలు ఆయుధాలు పట్టి హింసకు పాల్పడకూడదు, తమ మాన ప్రాణాలు కాపాడుకోవడానికి నాలుక కరుచుకొని కానీ శ్వాస బిగబట్టి కానీ ప్రాణాలు వదలాలి అని చెప్పడం ఏ రకమైన అహింస? ఇది జాతిని నపుంసక జాతిగా మార్చడమే అని గాడ్సే గారు చెప్పారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భవిష్యత్తులో మనకి ఒక బలమైన ఆర్మీ అవసరం లేదు అని, అహింసా మార్గంలో నడిచే ఒక శాంతిసేన ఉంటే చాలని గాంధీజీ గారు చెప్పారు. నేను ఎలాంటి దొంగతనం కోసమో డబ్బు కోసమో వ్యక్తిగత లాభం కోసమే ఈ హత్య చేయలేదు. కేవలం నా మాతృభూమి భవిష్యత్తుని కాపాడడం కోసం మాత్రమే ఒక దేశభక్తుడిగా ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నాను. నా చేతులు రక్తంతో తడిచిపోయి ఉండొచ్చు, కానీ నా ఉద్దేశం పవిత్రమైందని గాడ్సే గారు చెప్పారు. నవంబర్ 15, 1949లో ఉరి తీయడానికి గాడ్సేని గది నుండి బయటికి తీసుకువచ్చినప్పుడు ఆయన తన చేతిలో భగవద్గీతను, అలాగే పాకిస్తాన్తో కూడా కలిసి ఉన్న అఖండ భారత మ్యాప్ను పట్టుకున్నారు. అఖండ్ భారత్ అమర్ రహే, వందే మాతరం అంటూ నినాదాలు చేస్తూ ఉరితాడును ముద్దాడారు. పాకిస్తాన్ తిరిగి ఇండియాలో కలిసి అఖండ భారత్ ఏర్పడిన రోజున నా అస్థికలను సింధు నదిలో కలపండి, అప్పటి వరకు నా అస్థికలను ఏ పవిత్ర నదిలోనూ కలపవద్దని గాడ్సే గారు కోరడంతో ఆయన అస్థికలను ఇప్పటికీ పూణేలోని ఒక ట్రస్ట్లో భద్రంగా ఉంచారు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియచేయండి.